రైతు సోదరులకి నమస్కారం. పత్తి మొక్కలు బాగానే ఉన్నాయి, కానీ లాభం మాత్రం ఎందుకు తగ్గుతోంది? పత్తి పంట బాగానే ఉంది, కానీ ఎదుగుదల ఎందుకు మందగిస్తోంది? కొత్త చిగుర్లు బలహీనంగా కనిపిస్తున్నాయా? కొన్ని ఆకులు ముడుచుకుంటున్నాయా? అసలు కారణం ఏమిటి? చాలా సార్లు సమాధానం ఆకుల కింద దాక్కుని ఉంటుంది. అవును, పత్తి రైతులు కనిపించకుండా నష్టం చేసే చిన్న శత్రువు పేనుబంక. పేనుబంక ఒక్కొక్కటిగా పెద్ద నష్టం చేయవు, కానీ వాటి అసలు బలం సంఖ్యలో ఉంటుంది. ఈ రోజు కొన్ని ఉంటాయి, రేపు వందలు, కొన్ని రోజుల్లో వేల సంఖ్యలో పెరిగిపోతాయి. అవి కొత్త చిగుర్లపై చేరి మొక్కలోని పోషక నిరంతరం పీలుస్తూ ఉంటాయి. దీంతో మొక్క శక్తి తగ్గిపోతుంది. కొత్త ఆకులు సరిగ్గా విచ్చుకోవు, చిగుర్ల పెరుగుదల మందగిస్తుంది. కానీ సమస్య అక్కడితో ఆగదు. పేనుబంక ఆకులపై జిగురు వంటి ద్రవాన్ని వదులుతాయి. ఆ జిగురు మీద నల్లటి బూజు ఏర్పడుతుంది. ఆకులు నల్లగా మారడం వల్ల మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. అంటే పురుగు ఒకటే అయినా నష్టం రెండు వైపుల నుంచి జరుగుతుంది. ఒకవైపు రసాన్ని పీలుస్తుంది, మరోవైపు మొక్క ఆహారం తయారు చేసుకునే ప్రక్రియను అడ్డుకుంటుంది. పేనుబంక కనిపించిన తర్వాత వేచి చూడడం మంచిది కాదు. వాటి సంఖ్య పెరగక ముందే నియంత్రించడం ముఖ్యం. ప్రారంభ దశలో గుర్తిస్తే నియంత్రణ సులభం, దిగుబడి సురక్షితం. అటువంటి సమయంలో సినర్జీ అగ్రోకెమికల్స్ వారి కీసిన్ సింప్రెడ్ తో గాని, మిడాసిన్ స్పెషల్ తో గాని పిచికారీ చేసి పేనుబంకను అద్భుతంగా నిర్మూలించవచ్చు. ఎందుకంటే ఇవి వేగంగా పనిచేసి పంటపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సరైన సమయంలో సరైన పరిష్కారం ఎంచుకోండి. ఎందుకంటే మంచి దిగుబడి అదృష్టంతో కాదు, సరైన నిర్ణయాలతో వస్తుంది. అందువలన పేనుబంక కనపడిన వెంటనే సినర్జీ వారి కీసిన్ సింప్రెడ్ తో గాని, మిడాసిన్ స్పెషల్ తో గాని పిచికారీ చేసి పత్తి పంటను సమర్థవంతంగా 10 నుండి 15 రోజుల పాటు కాపాడుకోండి. మీ పంట పొలంలో ఏదైనా సమస్యలుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. మీకు పూర్తి వివరాలతో వీడియోలు పొందుపరుస్తాం. సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అన్ని రకాల వీడియోలు వచ్చి మీ పంటలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకు మంచి సమాధానం దొరుకుతుంది. మీకు తెలిసిన రైతులకు కూడా చెప్పి సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించుకోండి. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. సినర్జీ అగ్రికల్చర్ డెస్క్ నుండి మీ రవిశంకర్.